హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మొత్తానికి అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే లేసి అయితే మేము అలా చిట్టడికి అయితే వచ్చామండి. చిట్టడికి ఎందుకు వచ్చామంటే కొన్ని పండ్లు అయితే వచ్చాయని చెప్పారు. ఆ పండ్లు అయితే వచ్చాయి. పండ్ల కోసం అయితే వచ్చాము. పండ్లన్నీ కోసి మొత్తానికి పట్లం చుట్టామన్నమాట. చూడండి ఎట్లా ఉన్నది పట్లం. ఆ పట్లం కూడా తయారు చేసిన దానికి 1 గంట పట్టిందనమాట. మళ్ళీ దానికి తాడు చూడు ఎట్లా ఉందో. ఇట్లాగైతే తాడుగా తయారు చేసాము. గాయత్రి నేను కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అయితే తాడైతే తయారు చేసాము. తాడు తయారు చేసి దానికి మొత్తం చుట్టు కట్టి ఒక పార్సల్ చేశాను అన్నమాట. దాన్ని పార్సల్ చేసి మొత్తానికి అయితే ఇంటికి తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ మొదటిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోకి. ఇంకోటి ఏంటంటే ఈ పట్లం కట్టిన ఈ పండ్లు అయితే కోసామన్నమాట. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్ అనే ఛానల్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. పల్లెటూరు గాయత్రి అంటే ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్లో పోయి చూడండి. పండ్ల గురించి అనమాట ఉంటుంది అనమాట. తమిళనాడు కూడా కలిగి పండ్లు అని పెట్టుంటుంది అనమాట. దాన్ని పోయి చూడండి. ఆ వీడియోలో పూర్తిగా ఎక్కడెక్కడ పోయి కోసాము. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చిట్టడిది. ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ కాడి నుంచి లోపల తిరిగే గాయత్రి ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క కాయ, ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క కాయ, 2 కాయలు 3 కాయలు, ఒక దాంట్లో అయితే ఒక 10 కాయలు దాకా కోయేసింది. మొత్తానికి తిరిగే కోయేసింది అబ్బా మన గాయత్రి. మొత్తానికి కోయేసి మొత్తానికైతే పట్లం కట్టేసింది. ఇప్పుడు ఎత్తుకుని పోయి మార్కెట్లో అమ్మాలేమో. ఇంటికాడ అమ్మేస్తావు, తినేస్తారు ఇప్పుడు, ఇంటి రెడీగా ఉంటారు. ఫ్రెండ్స్ నిజంగా అమ్మారు అనుకోపోతండి. అంటే చెప్తున్నాను, మా ఇంటికి బాగానే సేల్ అయిపోద్ది. ఇంట్లో ఉంటారు కదా మా చిన్న పిల్లగాలు ఉన్నారు, వాళ్ళు తీసుకునేస్తారు. మా మరదలు ఉన్నారన్నమాట. మాకైతే పిల్లలు లేరండి. మా మరదలు అంటే గాయత్రికి చెల్లెలు అనమాట, ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు సేల్ చేసేస్తారు ఇంటికి పోతాను. ఇంకేముందా అట్లా సేల్ చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకోటి చూపించాలనుకున్నాను. మా వెనకాల చూడండి ఎట్లా ఉంది కొండ. ఈ కొండ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఓకేనా? ఈ ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే పల్లెటూరు గాయత్రి ఛానల్ కొట్టండి, దాంట్లో ఉంటుంది, సరేనా? మొత్తానికి ఈరోజైతే విశేషం ఏముందంటే, గాయత్రి ఏం చేయాలి ఈరోజు చెప్తే ఏం చేయాలి చెప్పు. వంట చేయాలి. ఒకటి వంట చేసుకుని ఎత్తుకొని కస్తూర్పురం పక్కన ఊరుందనమాట, హాస్పిటల్ దగ్గర. కేవపురం దాటిన తర్వాత హాస్పిటల్ దగ్గర పోయేసి అయితే మొత్తానికి అయితే ఆడ పెట్టుకొని అక్కడ కొంచెం చిన్న పని ఉంది ఫ్రెండ్స్. వేరే దగ్గర నుంచి అయితే ఒక సార్ గారు వస్తున్నారనమాట. ఆ సార్ మేము అందరూ కలుసుకొని పని చేయాలి. ఆ పని చేస్తే మాకు మంచిదన్నమాట లైఫ్లో. పని చేసి వస్తాము. తడికి గట్టాలి బా, ఆకులు వచ్చేసినాయి బందారాకు. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా బందారాకు అంటారు దీన్ని. చాలామంది తెలిసే ఉంటుంది అనమాట. ఈ మా ఇంటి ముందు తడికి అయితే లేదు, మామూలుగా గేట్లు వేసుకుంటారు అనమాట. మేము తడికి కడతాం. ఆ తడికి కట్టడానికి కూడా మొత్తం కోసి తడికి వచ్చేదా మొత్తం కోసుకుంటే తడికి వచ్చేసి అంతే. తడికి కట్టుకున్నా కుక్కలు రాకుండా ఉంటాయి. కుక్కలు రాకుంటే తడికి కడితే కుక్కలు రాకుండా ఉంటాయి అన్న. ఇంకైతే వెనకాల ఉంది కదా, ఆ పక్క కూడా ఉంటుంది అన్నమాట. అది ఆ పక్క కూడా కోసుకొచ్చేది అంతేదా? నాకు తెలిసి ఇదే సరిపోతుంది. ఏది ఫస్ట్ నుంచి అలా సరిపోతుంది కోస్తే. ఆ కొండ మీద చూడండి, దీనికి కనిపిస్తుంది కానీ తెల్ల మబ్బులు. ఈ పక్క కొండ మీద కూడా చూడండి తెల్ల మబ్బులు. అంటే ఆ కొండపైన తెల్ల మబ్బులు బల్ల తేలుతున్నాయి అనమాట. అందుకనేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. బా నైట్ వాన పడిలా, తెల్ల మబ్బులు చిన్న వాన కాదు, నైట్ పడింది ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే వాన చిన్నగా బల, నైట్ అయితే వాన బాగా పడింది వాన అయితే. మీ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచి వీడియోలు చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతున్నాము, కానీ రిప్లై ఇవ్వట్లేదని బాధపడబాకండి. మా విలేజ్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీ విలేజ్ ఏది రామని అడుగుతారు. మా విలేజ్ వచ్చి ఇప్పుడు చెప్తానండి ఫ్రెండ్స్, మాది వచ్చి తిరుపతి డిస్టిక్, కేవపురం మండలం, కొట్టాలమెట్ట కాలనీ అనమాట. ఇది మా అడ్రస్. మొత్తానికి గ్రామం. మొత్తానికి ఒక అవ్వగారు వచ్చి మాకైతే చాలా గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఒక డ్రెస్ తెచ్చింది, గాయత్రికి ఒక డ్రెస్ తెచ్చింది, చెప్పులు తెచ్చింది, చాలా పని చేసింది ఫ్రెండ్స్. ఒక అవ్వగారు వచ్చి చాలా దూరం నుంచి వచ్చి చాలా థ్యాంక్ యూ సో మచ్ అవ్వ. నీ మేలుని ఎప్పుడు మేము మర్చిపోలేము. ఎందుకంటే అదంటే అంటే ఇది ముక్కు మొహం తెలియకుండా ఏదో ఊరి నుంచి వచ్చి మనకు తీర్చిందంటే వీడియోలు చూసి వచ్చి ఎంతో ప్రేమ. అది జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకోబోతుంది. ఈ ముళ్ళు భయంకరంగా కూర్చుంటాయి గాయత్రికి. వంకాయ చేయటం అంటారు కదా, వీటిలో ఉంటాయి వంకాయలు. వీటితో చేయాలి వంట రోజుకి.
తింటారు అసలు వీటిని చేదు కదా చేదు కదా కాయలు అవును వంకాయలు మాత్రం వంకాయలు అంటారు ఇట్లా నిజమే అయితే గోళీలు ఆటలాడతారు వంకాయలు కూరగా చేసినాం అనుకో ఇంకా మేమైతే మన చిట్టడివికి మన ఊరికి ఎంత ఎంత దూరం అంటే చూడండి అది అన్నమాట మన ఊరు ఇది చిట్టడివి పక్కనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా వ్లాగ్ అయితే ఇంక ఇదే స్టార్ట్ మట్టి అడుగుచ్చేసినాడు గాయత్రి అయిపోయింది గాయత్రి వంట నువ్వేమో తిన్నావు ఇప్పుడు ఎట్లా ఉంది బాగుందా పర్లేదు బాగా డీల్ అయిపోయిందా ఈ పండ్లు తినకూడదా కలిగి పండ్లు తినకూడదా ఫ్రెండ్స్ ఇవి అయితే మేమైతే కలిగి పండ్లు అంటాము కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారన్నమాట కొన్ని ఊర్లో వచ్చి కలిమి పండ్లు అంటారు కొన్ని ఊర్లో వచ్చి కలిమ పండ్లు అంటారు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మనకి కలిగి పండ్లు అని చెప్పించినారు కాబట్టి మన పెద్దోళ్ళు మనకి కలిగి పండ్లు అని పిలుస్తాం కలిగ పండ్లు అంటాం ఇంకో దగ్గర కలిమి పండ్లు అన్నారు కలిమి అంట ఇంకో దగ్గర వచ్చి కలిప్ప పండ్లు అనేస్తారు కలమ అని అన్నారు ఏందో మన పేరు వాళ్ళు కొత్తగా ఉంటాయి వాళ్ళ పేరు మనకు కొత్తగా ఉంటాయి అదే ఏ ఊర్లో ఖచ్చితంగా ఉంటాయి అందుకని ఒకసారి కామెంట్ చేయండి కొన్ని ఊర్లలో పెద్ద కాయలు ఉంటాయి పెద్ద పెద్ద కాయలు ఉంటాయి పెద్ద అడవులలో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి చిన్న అడవి కాబట్టి చిన్న కాయలు ఉడిపోయిందన్న జాగ్రత్త దించే త్వరగా కానీ అయితే ఆకలి ఉన్నారబ్బా ఎందుకు రోజు అందరికి ఆకలి ఎందుకు 9:30 10గా వస్తుంది ఇంటికంటే టైం తెలియదు మనకి పనికి పోతుంది కదా టైం పనికి పోయిన తర్వాత టైం అయిపో టైం అవ్వదు ఇంటికంటే సరే దాని మీద మూత వేసకూడదా కూర మీద మూత వేస్తే కొంచెం ఎక్కువ వస్తాయి అనేసి కొంచెం కూర కూడా ఎక్కువ వస్తాయని భయం నాకు ఎక్కువ వస్తుంది కూర అడుగుతా ఉంది గ్యాస్ అయిపోయా గ్యాస్ తెచ్చా 2 నెల ఇంకొక నెల ఉంటుందా కరెక్ట్గా వానాకాలంలో పడిపోతాయి చూడు మనం అవును ఫ్రీగా ఇస్తున్నారంట సిలిండర్లు 3 ఇంకా మళ్ళీ వానాకాలంలో ఇబ్బందులు ఉంటాయి మనకి వంచేవాళ్ళు ఆడే దాని నుంచి వంచే బరువుదా అది తొడవారు మొత్తం జిగట పోసేసినాను ఎగిరి దాన్ని వండేసి ఎవరు బర్త్డే అది చాక్లెట్లా అంగిట్లా బర్త్డే ఎవరు మొత్తం నేను తింటున్నా ఒకటి ఎందుకంటే పిచ్చదరత కళ్ళు నాకు బా ఏనా ఎక్కడ దాకా వచ్చింది వైద్యుడు కళ్ళు పిచ్చదరతున్నాయా
అయిపోయిందా? ఇక్కడ నుంచి పారితే అయిపోతుందా? కానీ త్వరగా కానీ పోవాలి ఆడికి పనికి వాళ్ళకి ఆరబెట్టాలా? ఫ్యాన్ ఇదా? ఎక్కడ ఫ్యాన్ వైరు? రెడీ అయిపోయిందా? ఆరిపోతున్నా చుట్టుకే దీంట్లో తోడే అంతేదా? తినేస్తారు నవీనా? తినేసుకొని పదం పడుతుంది. గిడితో చేసావా? గిడితో తెస్తే బాగుంటుంది కదా. పులుసాను చేస్తా అదే పులుసాను ఏడా ఇంకా చేసి ఏదో తింటూ ఉంటారు, కొంచెం కొంచెం వేసుకొని తింటూ ఉంటారు అంతేదా? పిల్లకాయలకి తెచ్చింటే బాగా ఇదైమంటుందా? తినేసి ఉంటుంది చూడాలా? అది ఏదో పట్ల కొనిపోయారా? నవీనా నవీనా వస్తున్నా? గాయత్రికి నిజంగా చాలా హెల్త్ బాగా ట్రబుల్ అయిందబ్బా. ఇది చూడు ఒక ప్లేట్కి వేసి లోపల అన్న అది మన ఆల్రెడీ బియ్యం వేసుకొచ్చాము ఎంత తినేద్దాం అయితే ఇప్పుడు బియ్యం వేసి అటు వేసుకొచ్చేదా? ఓ ఏం సవర్ణ నవీనేదా? నీ కోసం పట్లం కట్టినావు నవీనా, తినుకో. నానా ఎవరు లేరు ఇంట్లో, తాళం వేస్తున్నారా? అయ్యో తాళం వేస్తున్నారు. నేను తినేసావా? తినేవా? సరే దీనికి చాలా ఏంది పిల్ల? ఓయ్ ఏం చేస్తున్నాడా? దీనికి వెళ్ళి అన్నం వేయలేదు దీనికి. చాలా వేసినామా కొంచెం పంచి నీళ్ళు పోసి తాగేస్తారా? సరేలే ఇప్పుడు ఎండ కూడా సరిగ్గా గాయట్లే కదా, నేను వాన కదా, వానే కదా అందులే. దీనిలో కూర కోసవా రావా? సరేలే. ఏం స్వర్ణ తిన్నా? గాయత్రి రెడీ అయిపోయిందమ్మా. వద్దు ఇది వద్దు మళ్ళీ తిన్నవా? నాకు కాదు నన్ను తిన్నావా? ఇదా
ఇప్పుడు చేసిన కూర అయితే బెండకాయ కూర చేసింది గాయత్రి. ఇంక ఇది తినేసి పనికి అయితే పోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో.